హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు క్రేజీ కిచెన్లో. ఇది వేసేది మూడో అట్టండి. ఎంత బాగా వచ్చిందో చూడండి. ఇది నేను కొత్త పెనం మీద, ఐరన్ కాస్ట్ పెనం అండి ఇది. కొత్త పెనం మీద వేయటము మీ ముందే వేస్తున్నాను. దీనికి సీజనింగ్ ఎలా చేసుకోవాలి అనేది పూర్తిగా వీడియోలో చూపించాను. సీజనింగ్ చేసుకొని మనకి ఐరన్ మీద కూడా నాన్ స్టిక్ లాగా చక్కగా మనకి అట్లు ఎలా వస్తాయి అనేది వివరంగా చెప్పాను. మన పిల్లలకి ఎంత బాగా వేసినా బయట వేసినట్లాగా అనిపించవు కదండి. బయట మనము బజార్లో ఎలా అయితే వేస్తారో అట్లు అదే ప్రాసెస్ ఎంత క్వాంటిటీ వేస్తారు అనేది మొత్తం ఈ వీడియోలో చెప్పాను. మీరు మా ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి. లైక్ చేయటం వల్ల మా వీడియో చాలామందికి రీచ్ అవుతుంది. మేము ఇంకొక వీడియో చేయడానికి ప్రోత్సాహంగా ఉంటుంది. ఖచ్చితంగా లైక్ చేస్తారు కదండి. లైక్ చేస్తారనుకుంటూ నేను వీడియోలోకి వెళ్ళిపోతున్నాను. ఇది కాస్ట్ ఐరన్ తవ్వ అండి. దీనికి లింక్ కావాలంటే నేను కామెంట్ చేయండి, మీకు లింక్ కూడా పెడతాను. ఇది వచ్చేసి నేను ఫ్లిప్కార్ట్లో తీసుకున్నానండి. ముందుగా మనము శుభ్రంగా కడిగేసుకోవాలి. వచ్చిన తర్వాత శుభ్రంగా కడిగేసుకొని మనము ఎప్పుడైతే అట్లేద్దాము అని అనుకుంటామో ఆ రోజు రాత్రి మనం పడుకునే పోయే ముందు ఈ విధంగా నూనె అనేది రాసేసుకొని చక్కగా కొంచెం ఎక్కువే వేయాలండి. ఆయిల్ ఏంటి అంత వేసారు అనుకోకండి, నూనె కొంచెం ఎక్కువే వేయాలి. ఏ విధంగా మా మినపప్పు అనేది నానబెట్టుకుంటానో చూపిస్తున్నాను. నేను 1/2 గ్లాస్ తీసుకున్నానండి మినపప్పు. మనకి స్టోర్ బియ్యం ఉంటాయి కదండి, స్టోర్ బియ్యము 2 గ్లాసులు తీసుకోవాలి. ఒక మెంతులు కొన్ని వేసుకోవాలండి. మెంతులు అనేవి కొన్ని వేసుకోవాలి. దీంట్లో హోటల్ వాళ్ళు ఏం చేస్తారంటే శనగపప్పు వేస్తారు. ఆ కలర్ ఎలా వస్తుంది, ఎరుపు కలరు, మనం ఇంట్లో చేసుకున్నప్పుడు రాదు కదా అని అనుకుంటాం కదండి. దానికి శనగపప్పు అనేది వాళ్ళు ఖచ్చితంగా వేస్తారు. మా ఇంట్లో శనగలు అవైలబుల్లో ఉన్నాయండి, అందుకని నేను శనగలు అనేది వేసి మనము ఒక 6 గంటలు 8 గంటలు అలా నానబెట్టేసుకోవాలి. మనకి రేపొద్దునకి కావాలి అంటే అట్లు ఇవాళే ప్రిపేర్ చేసుకోవాలి. ఇవాళ మార్నింగ్ మనము నానబెట్టేసుకొని సాయంత్రం పూట మిక్సీ వేసుకోవాలి. సాయంత్రం పూట మిక్సీ వేసుకుంటే మనకి పులవటానికి కూడా టైం ఉంటుంది. రాత్రంతా అలా పులవ పెట్టేసేసి పొద్దునకి ఎంత చక్కగా పొంగిందో చూసారండి. దీంట్లో మనకి ఏ సోడా లేదు, ఏమీ లేదు. నేచురల్ పద్ధతిలో చక్కగా పొంగింది. అట్లు అనేవి ఈ విధంగా వేసుకుంటే చాలా బాగా వస్తాయండి. దీంట్లో వాళ్ళు కలర్ రావడానికి పంచదార కూడా 1 స్పూన్ వేస్తారు. పంచదార 1 స్పూన్ వేసుకుంటే కరకరలాడుతూ వస్తాయి. అట్లు అనేవి కరకరలాడుతూ వస్తాయి. మెత్తగా కావాలి అనుకున్న వాళ్ళు పంచదార వేసుకోవద్దు. కొంచెం కరకరలాడాలి అనుకున్న వాళ్ళు మాత్రం 1 చెంచా పంచదార వేసుకోండి, కరకరలాడుతూ వస్తాయి. ఇప్పుడు పొద్దున మనము అట్లు వేసేటప్పుడు ఉల్లిపాయలు ఒక 2 చిన్న సైజు ఉల్లిపాయలు 2 తరిగేసేసి దాని మీద కొంచెం సేపు వేయించుకోవాలి. మనకి ఏమన్నా నలుపుతనం అనేది ఐరన్ తవ్వ కాబట్టి నలుపుతనం ఏమన్నా ఉన్నా ఉల్లిపాయలకి వచ్చేస్తుంది చక్కగా. ఇది ప్రతిసారి చేసుకోవాల్సిన అవసరం లేదండి. మనం కొన్నప్పుడు ఒకసారి చేసుకొని పెట్టుకుంటే ఈజీగా మనకి ఉంటుందండి. మనకి ఇది చేసేసుకున్న తర్వాత అట్లు వేసుకున్న తర్వాత అలా వదిలేయకుండా చక్కగా కడిగేసేసి మళ్ళీ నూనె రాసి ఒక కవర్లో పెట్టేసుకొని ప్యాక్ చేసేసుకోండి. వీటి మీద నీళ్లు కానీ పడితే మళ్ళీ తుప్పు పట్టినట్టు అయిపోతుంది. నీళ్లు పడని ప్రదేశంలో మనకి చక్కగా ప్యాక్ చేసి పెట్టేసుకుంటే మళ్ళీ మనం అట్లు వేసుకునే టైంకి చాలా బాగుంటుంది. ఐరన్ తవ్వ మనకి చాలా మంచిది అని చెప్తున్నారు కదండి. నాన్ స్టిక్ వాడకూడదు అంటున్నారు కదా, అందుకని ఐరన్ తవ్వ మీద మనం ఈ విధంగా చేస్తే ఖచ్చితంగా చాలా బాగా వస్తాయండి. అట్లు రావు అని అనుకుంటారు కానీ ఒకసారి ప్రయత్నించి చూడండి, ఖచ్చితంగా వస్తాయి. ఈ ఐరన్ తవ్వ కాస్ట్ కూడా ఎక్కువేమీ లేదండి.
నేనైతే ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను. చాలా మందంగా ఉందండి, అసలు ముండటం కూడా మందంగా ఉంది. చెయ్యి ఒక చేత్తో మనం ఎత్తలేము, 2 చేతులతో పట్టుకోవాలి, అంత బరువుగా ఉంది. మొదటిది అట్టు కాబట్టి మనం కొంచెం చిన్నగా వేసుకోవాలి. మొదటి అట్టు ఎలా వస్తుందో ఏంటో అని మీ ముందే నేను వేస్తున్నాను కాబట్టి చిన్నగా వేసాను. కాస్ట్ గురించి చెప్తున్నాను కదా, ఇది వచ్చేసి కాస్ట్ అనేది మనకి చాలా తక్కువలో ఉందండి. కరెక్ట్గా అయితే ఇవి పెరుగుతూ తగ్గుతూ ఉంటాయి కదా, కరెక్ట్గా అయితే మీకు నేను చెప్పలేను. కానీ నేను కొన్న రేట్ అయితే 800 చేంజ్ పడిందండి. 800 చేంజ్ పడింది. మీరు ఒకసారి తీసుకొని ట్రై చేసి చూడండి, ఖచ్చితంగా బాగుంటుంది. అదిగోండి మొదటి అట్టు ఆ విధంగా కొంచెం మందంగా వేసుకోవాలి. మొదటి అట్టు కానీ రెండో అట్టు కానీ అలా వేసుకుంటే మూడో అట్టు నుంచి మనకి పల్చటి అట్లు వేసేసుకోవచ్చు. మూడో అట్టు నేను మొదట చూపించాను కదా, అలానే ఉంటుంది. అయినా నేను ఒకసారి మళ్ళీ చూపిస్తాను చూడండి. మొదటి అట్టు కదా, ఆ విధంగా వచ్చింది. ఇప్పుడు రెండవ అట్టు వేస్తున్నాను. కొంచెం వాటర్ వేసుకొని ఉల్లిపాయతో, వాటర్ అంటున్నాను, నూనె వేసుకొని ఉల్లిపాయతో మనం కొంచెం రుద్దేసుకున్నామంటే మనం ఉల్లిపాయ చేయి తగలకుండా నేనైతే చాక్ పెట్టుకున్నాను. ఇది వచ్చేసి మనకి స్పోక్స్ ఉంటాయి కదండి, స్పోక్స్ కూడా పెట్టుకోవచ్చు ఉల్లిపాయకి. అదొక చిట్కా మనకి చేయికి వేడి తగలకుండా ఉంటుంది. దాన్ని గుచ్చేసి పెట్టుకుంటే చాలా ఈజీగా ఉంటుందండి. ఇదిగోండి రెండవ అట్టు కొంచెం పెద్దది వేసాను, నేను వస్తుందా రాదా అనే అనుమానంతోనే వేసుకున్నాను. ఇది కొత్త తవ్వ కాబట్టి కొంచెం నూనె ఎక్కువే వేయాలి. నూనె ఎక్కువ వేసేస్తున్నారు అందుకని అట్లా వస్తున్నాయి అనుకోకండి. మనం రెండోసారి చేసేటప్పుడు అంత నూనె కూడా ఎక్కువ పట్టదు. మనకి మొదటిసారి తవ్వ యూజ్ చేస్తున్నాం కాబట్టి నూనె అనేది కొంచెం ఎక్కువే వేస్తున్నాను. కరకరలాడాలంటే ఒక 5 నిమిషాలు అలానే ఉంచుకోవాలి. అదిగోండి చక్కగా వచ్చేసింది, చూసారా, ఎక్కడా అంటుకోలేదు. తవ్వకి మనకి కొంచెం కూడా అంటుకోకుండా వచ్చేసింది. ఇప్పుడు మూడో అట్టు పెద్ద అట్టు వస్తుందండి, చాలా బాగా వస్తుంది. పెద్ద అట్టు వేసాను, మూడవ అట్టు. ఇదిగోండి ఆ విధంగా మనకి మూడో అట్టు కూడా చాలా పెద్ద అట్టు వేసానండి. తవ్వ ఎంత ఉందో అంత బాగా వేసాను. తవ్వ చాలా వెయిట్ ఉంటుందండి, వెయిట్. నెక్స్ట్ చూసారా ఎంత బాగా పెద్ద అట్టు వచ్చిందో. మనకి హోటల్లో అట్టులాగా వేసుకోవచ్చు. ఒక 5 నిమిషాల పాటు, 2 నిమిషాలు, 5 నిమిషాలు కూడా కోసం అనేది ఒక 2 నిమిషాల పాటు అలా ఉంచేసుకొని తీసేసుకోవచ్చు. కరకరలాడాలి అనుకుంటే ఇంకొక నిమిషం అలా ఉంచుకొని తీసేసేయచ్చు. చూసారా ఎంత బాగా వచ్చిందో. నచ్చింది కదండి. ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతో మీ ముందుకు.